నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. దివ్య అభి నా పిల్లలే అని తెలిసిందే, కానీ వాళ్ళ తండ్రిని నేనే అని వాళ్ళకి నా ద్వారా తెలియకూడదు. మంగ చెప్పాలి. మంగ చెప్తే తప్ప వాళ్ళు నమ్మరు. అందుకే పిన్ని, అభి నన్ను ద్వేషించినా మౌనంగా ఉన్నాను. వాడు నన్ను ప్రేమించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మంగకి మొదటి శత్రువు నిత్య అని నాకు తెలుసు. మంగని నాకు దూరం చేస్తోంది అత్తయ్య మావయ్యలు అని కూడా తెలుసు. తలుచుకుంటే వాళ్ళని ఏమైనా చేయొచ్చు. కానీ మంగ గురించి ఆలోచించి ఆగిపోయాను. మంగకు మనుషులంటే ఇష్టం. తను మనుషుల్ని ప్రేమిస్తుంది, వాళ్ళ మనసుల్ని మారుస్తుంది. నేను అదే పని చేయాలనుకుంటున్నాను. మంగ శత్రువుల్ని మార్చాలనుకుంటున్నాను. అందుకే ఏసీపీ గారు వాళ్ళని వదిలేయమన్నాను. ఐఎమ్ సారీ జయ గారు, మీ ఉద్దేశం హాస్పిటల్లోనే అర్థమైంది. మీరు మంగ గారు కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మాట్లాడాను. బట్ మీరు అనుకున్నది వీలైనంత త్వరగా జరిగితే మంచిది అని నా అభిప్రాయం. అవును జయ్, మంగకు త్వరగా గతం గుర్తొచ్చి మీరు కలవాలన్నదే నా కోరిక. మళ్ళీ ఇల్లు మంగతో పిల్లలతో కళకళలాడాలి జయ్. నువ్వు సంతోషంగా ఉండాలి, అదే మా ఆశ. మీరు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. మంగను మన దగ్గరికి తీసుకురాకుండా మంగ దగ్గరికే నేను వెళ్తాను. నెమ్మదిగా మంగకు ఒక్కో విషయం గుర్తు చేస్తాను. తనపై ఒత్తిడి పెట్టకుండా ఆలోచించుకునే అవకాశం, సమయం ఇస్తాను. త్వరగా మంగకు అన్నీ జ్ఞాపకం వస్తాయి. పిల్లలకు నన్ను పరిచయం చేస్తుంది. ఆ హోప్ నాకుంది. మీరు కూడా నన్ను నమ్మండి. జయ గారు, వీఆర్ ఆల్వేస్ విత్ యూ. నాన్నరు, అమ్మా, ఏమిట్రా అరుస్తున్నావు? పౌడర్ అంకుల్ చంద్రకాంతి వచ్చారు. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? ఆపుతారా స్మాల్ స్క్రీన్ లో మీ 70mm పెర్ఫార్మెన్స్ లు? ఇన్నాళ్ళు వాళ్లతోనే కదా పసుపు కుంకుమలా రాసుకు పుసు తిరిగారు, గుసగుసలాడుతూ గూడు పుటానీలు చేశారు. ఇప్పుడు వాళ్ళు రాగానే గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారే. అంటే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరును. చెప్పరా చారుకేసా? అవునన్నారు. అప్పుడేమో రాజనాల దగ్గర కైకాల సత్యనారాయణలో కోఆపరేట్ చేశాం. ఆహా, ఇప్పుడు రావు గోపాలరావు దగ్గర అల్లు రామలింగయ్యలా కామెడీ చేయండిరా. ఏమంటున్నారండి? అప్పుడు శాపం పేరు చెప్పి వాళ్ళు మీతో ఆడుకున్నారుగా, ఇప్పుడు సెంటిమెంట్ పేరు చెప్పి మీరు వాళ్ళతో ఆడుకోండి. అది మా వల్ల అవుతుందా నాన్నరు? చా, అంతొద్దురా. గుడినే మింగేసే మీకు గుడిలో లింగాన్ని మింగటం లెక్క.
అంటే అప్పుడు నిజం తెలియక ఏదో చేశాం, ఇప్పుడు తెలిసి ఎలాగండి? అదే నిజంతో వాళ్ళని బంతాట ఆడుకోండి. జైసారి ప్లాన్ గుర్తుంది కదా? ఆ, మంగా మేడం గారు జైసారిని చూశారు గాని గతం గుర్తుకు రాలేదు. మంగా మేడం గారిని జైసారు వాళ్ళు చూడలేదు. ఇది స్క్రిప్ట్. కానీ నాన్నారు ఇంత బరువైన కథను మేము మోయగలమా? ఇందాకనే కదరా నీకు ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పింది. ఈ కథ ప్రారంభంలో అందరూ చారీ 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 అన్నారు. ఇప్పుడు చారుకేసా 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 అంటున్నారు. తండ్రిని మించిన తనయుడు అయ్యావు. వాడిదంతా మీ పోలికేనండి. నటనలో మీకు వారసుడు. ఆ వారసుడైతే చాలు, తండ్రిని తలదన్నేవాడు కాకుండా చూడు. అంటే నేను మిమ్మల్ని తొక్కేస్తానని మీరు ఫీల్ అవుతున్నారు నాన్నారు? ఒరేయ్, ముందు మీ పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఆపి బయటికి వెళ్ళి వాళ్ళ ముందు చూపించండి, లేదంటే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అవును సుమి, పదరా చారుకేసా పద. ఏంద్రా ఎట్లా ఎక్కావు? అమ్మా ఏమైంది మీనాక్షి? మాకు మీ ఓదార్పు కావాలంకుల్. మీరే మాకు ధైర్యం చెప్పాలి మేడం. అమ్మ ఈగ మీద ఏనుగు ఎక్కినట్టు ఏంద్రా నాకు ఈ బరువు బాధ్యతలు? దిగా అమ్మా. మీరు నా భార్యని దించుకున్నారు, మేము మా భార్యని ఎలా దించుకునేది అంకుల్? అసలు ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నారు? మంగా మేడం గారికి ఆ క్యాబ్ డ్రైవరు ఫోన్ చేశాడు. అది మాకు తెలుసు. తర్వాత ఏమైందమ్మా? డ్రైవర్ అంకుల్ మంగా మేడం గారిని గుడికి తీసుకువెళ్ళమన్నారు. అవును, జై వాళ్ళు కూడా గుడికి వెళ్లారు. ఆ తర్వాత గుళ్ళో మంగా మేడం గారు జైసార్ వాళ్ళని చూసేశారు. జై వాళ్ళు మంగను చూశారా? లేదంకుల్, అప్పుడే మంగా మేడం గారు స్పృహ తప్పి పడిపోయారు. నేను అమ్మ మేడం గారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. అమ్మయ్య, మంగన్ జై చూడలేదన్నమాట. ఆ తర్వాత మేడం గారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇదిగో ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాం. అవును, హాస్పిటల్లో ఏసీపీ ఉన్నాడు కదా, అతను మంగను చూడలేదా? లేదాంటీ, ఆయన ఏదో యాక్సిడెంట్ కేసు గురించి వచ్చి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే మంగ చనిపోలేదు, జై మంగన్ చూడలేదన్నమాట. అమ్మయ్య. అవును, మంగ చావకపోవడం చెడైతే మంగను జై చూడకపోవడం మంచి. అమ్మా, మనం చెప్పిందంతా వీళ్ళు నమ్మేశారు. మరే వాళ్ళదే నా పర్ఫార్మెన్స్, మనది పర్ఫార్మెన్సే. ఏంది మీరు కూడా మాలాగా మనసులో మాట్లాడుకుంటున్నారా? మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం అంకుల్. ఇంతకీ చారి ఎక్కడా? మీనాక్షి, చారుకేసా. అమ్మో, ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పటిదాకా వాడిని ఇంట్లో పెట్టుకుని బయటకు మాట్లాడామా? ఒరే సారి, ఇంకా నువ్వు గుడికి పోలా? వెళ్ళానండి, జైసారితో కలిసి పూజలు కూడా చేశాను. కానీ ఫలితం దక్కలేదండి. ఏమైంది చారి? మంగా మేడం గారు గుడికొస్తారని ఏసీపీ సార్ చెప్పారండి, కానీ ఎవరూ రాలేదండి. లేని మనిషి ఎట్లా అవుతుందిరా? ఆ ఏసీపీ రాజా ఇలా రాజా ఏదో పిచ్చి పెట్టి అనడం, దానిని నువ్వు నమ్మేయడం. మా మీనాక్షి చారుకేసా మిమ్మల్ని గుడ్డిగా నమ్మలేదంటండి. అలాగే మా సారు నేను ఆ ఏసీబీ గారిని నమ్మాం. అవునే మీనాక్షి, జానకీదేవి గారు కళ్ళు తిరిగి పడిపోయారన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి, బాగున్నారు. వెళ్ళి ఒకసారి చూసి పలకరించి వస్తాను. ఎందుకురా? అదేమిటండి, సాటి మనిషి కష్టాల్లో ఉంటే వద్దంటారే, నేను వెళ్ళి చూస్తాను. అబ్బా, భర్త లేని ఒంటరి ఆడదాన్ని ఎలా చూస్తావురా? వదిలే. నేనలా వదిలేసేవాడిని కాదండి. మా మంగా మేడం గారిలా ఎవరు ఆపదలో ఉన్నా వెళ్ళి పరామర్శించి వస్తానండి. ఫ్యాన్లు పడిపోతేనన్నారు, అవసరమా చెప్పండి? అవునండి, నాకు నా పసుపు కుంకాలే ముఖ్యం. మీరెప్పుడూ క్షేమంగా ఉండాలి. ఇప్పుడు నాకేమైందే? జానకీదేవి గారు దేవత, ఆవిడ చూస్తే నాకేమీ కాదు. నేను వెళ్లాల్సిందే, చూడాల్సిందే, చూస్తానంతే. ఒరే చారే, నీ శారస్తు ఆపరా. తనేమన్నా దేవత ఏందే? ఓ వద్దని చెబుతున్నాం కదా. కావాలంటే మేము వెళ్ళి ఆవిడని పరామర్శించొస్తాం. మీరు ఇంట్లోకి వెళ్ళండి. చారుకేసా, మీనాక్షి తీసుకెళ్ళండి అమ్మా. సరే,
మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను వెళ్ళలేండి, మీరే వెళ్ళండి. అమ్మయ్యా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంగనిట్ట చూస్తుంటే చాలా జాలిగా ఉంది, పాపం అనిపిస్తుంది. అవును పౌడ్రు, హాయిగా చచ్చిపోల్సింది బతికేసి టాబ్లెట్లు మింగుతోంది. నీకిట్లా అర్థమైందా? అంతఃపురంలో ఉండాల్సింది పూరి గుడిసెలో ఉంది అంటున్నాను. అబ్బా, ఇప్పుడు కొత్తగా ఉండటం ఏంటి? ఎప్పటినుంచో ఉందిగా. అప్పుడంటే మంగ బతికలేదని చెయ్యి అనుకున్నాడు, ఇప్పుడు ఉందని తెలిసిందిగా. ఆ విషయం తెలిసిందే మనకే, ఇంకా జైకి తెలీదు. మొత్తానికి పౌడర్ గారిని చంద్రిక గారిని భలే టెన్షన్ పెట్టాం. దెబ్బకు దెయ్యం బట్టి వదిలినట్టుంటుంది వాళ్ళకి. అవునండి, వాళ్ళని బాగా ఆడుకున్నాం. ఇంకాసేపు ఆడుకోవాల్సిందే నాన్నారు. ముందు ముందు ఆడుకోవచ్చురా, అప్పుడే ఏమైంది? అసలు కథ చాలా ఉంది. జై సారు మంగా మేడం గారిని చూడలేదని వీళ్ళు అనుకుంటున్నారు, మనము చెప్పలేదు. ఒకవేళ గుళ్ళో జైసార్ను కలిసి మాట్లాడినట్టు మంగా మేడం గారు వాళ్ళకి చెప్పేస్తే? అవునండి, ఇందాక మనకు చెప్పినట్టు వాళ్ళకు కూడా చెప్పేస్తే కొంపలు అంటుకుంటాయి నాన్నారు. జే అంకుల్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మరి ఇంకా ఇక్కడే ఉన్నారేవరా? వెళ్ళి ఏదోటి మేనేజ్ చేయండి, వెళ్ళండి. అమ్మ మంగా, ఇప్పుడెలా ఉందమ్మా? మంగెవరండి? తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన. ఏంట్రా నీ కోతి గొంతులు? ఏమైంది నీకు? ఏందమ్మా మీనాక్షి?
శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా. అయ్యో మీనాక్షి, మేడం ఏంద్రా చారికేశ అయ్యో, ఆపు, ఆపు. అరే ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు మీకు బుద్ధుందా? ఆ మాట మేము మిమ్మల్ని అడగాలి. మంగా మేడం గారిని ఎందుకు పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారు? అడిగితే తప్పేందమ్మా? తప్పు కాదంకుల్, ముప్పు. మీరడిగే ప్రశ్నలకు మేడం గారికి గతం గుర్తుకు వస్తే ముందు చంపేది మిమ్మల్నే. అందుకే అమ్మా నేను మంగా మేడం గారికి హెల్త్ బాలేదని ఎంటర్టైన్ చేసి మ్యాటర్ డైవర్ట్ చేసి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చాం. మీ కుప్పి గంతుల వెనక ఇంత కథ ఉందా? మరే మీరిద్దరూ వెంటనే బయలుదేరండి, లేదంటే మేడం గారికి గతం గుర్తొచ్చి మీ చరిత్ర సమాప్తం అవుతుంది. భలే తరివేశారర్రా వాళ్ళని. మీరు ఉండాల్సిన వాళ్ళే. ఇదిగో మొత్తానికి నా భార్యామణి పుత్రరత్నం అనిపించుకున్నారు. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. ఆశీస్సులు ఆశీస్సులు. జై పిచ్చి ఫ్యామిలీ. మంగ వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పాపం అది కాటికి వెళ్ళిందని తెలియదు. ఇక ఎప్పటికీ అది తిరిగి రాదు. జై నాకే సొంతం. ఈ ఇంటికి కాబోయే కోడల్ని కుడికాలు కదా ముందు పెట్టాలి. హాయ్ జై. అందరూ నా వైపు కోపంగా చూస్తున్నారేంటి? కొంపదీసి నిన్న మంగని లేపేసిన విషయం తెలిసిపోయిందా?